కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న చిగురవాడ శ్రీ ముత్యాలమ్మ జాతర వేడుకలు ఘనంగా ముగిశాయి. చిగురవాడ గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి వివిధ అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అష్టోత్తర శత కలశాభిషేకం, శ్రీ వినాయక స్వామి మరియు నాగదేవతల మహాకుంభాభిషేక కార్యక్రమాలను ఆలయంలో నిర్వహించి చివరి రోజులో భాగంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున హారతులతో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సిటీ కేబుల్తో మాట్లాడుతూ అమ్మవారి వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం మెచ్చుకునేలా వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర చివరి రోజు భాగంగా చందనం, పుష్పాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ హోమాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి గ్రామం సుభిక్షంగా, ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించేలా చిగురవాడ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతోనే నిర్వహించగలిగామని వారు తెలిపారు. అమ్మవారికి ఉదయాన అంబళ్ళు, పొంగళ్ళు, సాయంత్రం దీపారాధనతో శ్రీ ముత్యాలమ్మ జాతర వేడుకలు అత్యంత వైభవంగా ముగిసినట్లు తెలిపారు. చిగురవాడ గ్రామంలో వెలిసి ఉన్న ఈ యొక్క ముత్యాలమ్మ అమ్మవారికి ముందుగా జరిగిన ఈ 2 రోజులకు అమ్మవారికి విశేషముగా అష్టోదశ కలశం అంటే 108 కలశాలు పెట్టి అమ్మవారికి విశేషముగా హోమాలు, పూజలు బాగా జరిగాయి. అందులో భాగముగానే ఈ యొక్క జాతర కార్యక్రమంగా ఈరోజు అమ్మవారికి విశేషమైన చందనాలంకారముతో విశేషమైన పుష్పాలంకరణ జరిగి ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముగిశాయి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో విశేషమైన హారతులు కూడా అన్నీ బాగా జరిగాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని విశేషమైన అలంకరణని గ్రామస్తులందరూ కూడా అమ్మవారిని వీక్షించి అమ్మవారి యొక్క కృపా కటాక్ష పొందవలసిందిగా అమ్మవారి అనుగ్రహంతో కోరుతున్నాము. 108 కలశాలతో 108 కలశాల ఆవాహనం చేసి ఈ యొక్క కలశాలలో ఉన్నటువంటి తీర్థంతో అమ్మవారికి అభిషేకం చేయడం కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పబడింది. ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్సవ మూర్తులతో పాటు మూలమూర్తి అయినటువంటి ముత్యాలంబిక అమ్మవారి యొక్క విశేష అభిషేకాన్ని కూడా ఈ సంవత్సరం జరిపించడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి తెల్లవారి పొంగళ్ళు పోయడం, అదేవిధంగా నివేదన కార్యక్రమం ఊరిలో ఉన్నటువంటి అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి హారతులు సమర్పించుకోవడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటి వరకు జరిగాయి.